శాఖ పర్యటనగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఒక డైవర్షన్ కూడా ఏదైనా ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఒకసారిగా శ్రీకాకుళం ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి వైజాగ్ పర్యటనగా భావిస్తున్నాను. ఇప్పుడు ఉండేటప్పటికీ ప్రతి ఒక్క కేవలం మత్స్యకారులే కాదు, రాష్ట్రంలో ఈరోజు విశాఖపట్నం బ్రాండింగ్ కూడా, వైజాగ్ బ్రాండింగ్ కూడా దెబ్బతీసే విధంగా గతంలో అనేక నిర్ణయాలు జరిగి మీ అందరూ చూసాం. ఈరోజు ఆ బ్రాండ్ ఇమేజ్ ఆంధ్ర బ్రాండ్ కావచ్చు, లేకపోతే అమరావతి బ్రాండింగ్ కావచ్చు, మరలా గ్లోబల్గా మళ్ళీ నిలబెట్టుకొని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి వైపు పెట్టుబడిదారులు కానీ లేక ఇతరత్ర అందరూ కూడా చూసే విధంగా ఒక అనుభవశాలి మరలా ముఖ్యమంత్రి అయితే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉంటుందో వాటన్నిటిపైన శ్రద్ధ వహిస్తూ అటు అభివృద్ధి సంక్షేమం కావాలంటే అభివృద్ధి ఉండాలి, ఆదాయం ఉండాలి. ఆదాయం ఎలా జనరేట్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆదాయం జనరేట్ చేసుకుంటున్నాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూనే ఒక సంక్షేమం అభివృద్ధి కూడా అందరికీ అందే విధంగా ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా చేస్తూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీన్ని మీరందరూ కూడా స్వాగతించాలి. జగన్ రెడ్డి గారు చేసేటువంటి కేవలం రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏదో ఒక సంఘటన జరగాలని రోజు కోరుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్షం తయారైంది. అసెంబ్లీకి రారు, అసెంబ్లీలకు చర్చలు పెట్టరు. ఏదైతే ఒక చట్టసభల్లో గౌరవంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి వాళ్ళ వేదిక ద్వారా ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏదైనా లోపాలుంటే మాట్లాడే అవకాశాలను వదిలేసి ఇట్లా ఈ రకంగా వచ్చి రాజకీయంగా నాటకాలకి తెరదీయడం అనేటువంటిది ప్రజలందరూ గమనించాలని చెప్పి మీ ద్వారా